ఉప్పులో ఉప్పు లేకపోతే ఏమైపోద్ది? నిస్సారం అయిపోతుంది. అవునా కదా? ఏమైపోతుంది? క్రైస్తవుడిగా లేకపోతే ఏమైపోతాడు? నిస్సారం అయిపోతాడు, లోకంలోకి వెళ్ళాల్సిందే. మరి క్రైస్తవులు ఏముండాలి? సారం ఉండాలి. ఉప్పులో ఉప్పు ఎలాగైతే ఉంటుందో మనలో కూడా సారం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి జీవం మనలో ఉండాలి. ఏముండాలి మనలో? యేసయ్య జీవం మనలో ఉండాలి. ఎదుటి వారికి జీవం పోసే విధంగా ఉండాలి. ఎలా ఉండాలి? అంతే కదా. నిస్సారమైన మాటలు మన నోటి నుంచి రాకూడదు. నిరాశపరిచే మాటలు మన నోటి నుంచి రాకూడదు. ఎలా ఉండాలి? సారవంతమైనటువంటి నోటి మాటగా ఉండాలి. ఎదుటి వారిని బలపరిచేదిగా ఉండాలి. మొట్టమొదటిగా చూసినట్లయితే ఉప్పులో ఉన్నటువంటి మొట్టమొదటి గుణం మీకు చెప్పాను ఇంతకుముందు. నేను చెప్పాను, ఉప్పు